అందరికీ శుభోదయం. వీడియోలకి కాస్త విశ్రాంతి ఇద్దామనుకున్నా, పలుమార్లు పలకరించే ఈ సూర్యుడిని చూస్తుంటే అలా మొబైల్ పట్టుకొని వీడియో తీయాలి అని అనిపించింది. ఓవైపు పక్షులు, మరోవైపు పందులు. పందులను చూపించానని ఫీల్ అవ్వకండి. ఒకప్పుడు పంది అంటే తిట్టులాగా వినిపించేది, కానీ ఇప్పుడు నేను గమనిస్తున్నాను ట్రెండ్ అవుతుంది. ముద్దుగా పంది అని పిలుచుకుంటున్నారు. అలా ఓవైపు పక్షులు, మరోవైపు పందులు. మా బాల్కనీలో పూలు అన్నీ కూడా ఎంచక్క ఉదయాన్నే పలకరిస్తుంటే మనం కూడా వాటి పిలుపులతో పులకరించి పోవడమే కదా. అలా కాసేపు గడిచింది ఉదయం. ఇక సాయంత్రం. ఈ పూల పలకరింపులో వివక్షత ఉండదండి. మనుషుల పలకరింపులో ఉండొచ్చు. ఓ రోజు స్మైల్ ఇవ్వచ్చు, మరొక రోజు ఇవ్వకపోవచ్చు. ఎవరి కారణాలు వాళ్ళు. కానీ ఇలా ప్రకృతితో మమేకమయ్యే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. నా ఫ్రెండ్ చెప్పేది, రాముడు పూర్వభాషి అంటే అర్థం అవతల వ్యక్తి పలకరించాలి అని ఆలోచించకుండా తనే ముందుగా మృదు భావనతో పలకరిస్తూ ఉంటాడంట. రాముడంతటి వాడే ముందుగా పలకరించడం గౌరవభావం అని అనుకున్నప్పుడు మనం మాత్రం ముందుగా పలకరిస్తే పోయేదేముంది? అందుకే రాముడు భగవంతుడు అయ్యాడు, మనం మామూలు మానవులం. విజయ గర్వంతో ఎగురుతున్న ఈ జెండా శ్రీరామనవమి రోజు పెట్టింది. నవమి విశేషాలు చాలా ఉన్నాయి. నేను నెమ్మదిగా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను.